గుడ్ మార్నింగ్ అండి. ఇది ప్లాంట్ ఆల్రెడీ ప్రూన్ చేసేసాను అనమాట. ప్రూన్ చేసిన తర్వాత మళ్ళీ ఇది ఫ్రూటింగ్ ప్లస్ ఆకులతో పాటు కొమ్మలతో పాటు ఫ్రూటింగ్ వస్తుందన్నమాట. స్టెమ్కి చూడండి, ఆకుకి దీని పేరు మల్బరీ అంటారు. మల్బరీ ఫ్రూట్స్ అనమాట ఇవి. ఇది యాక్చువల్లీ చిన్నప్పుడు మేము తోటలకు వెళ్ళినప్పుడు అలాగా కోసుకొని తినేవాళ్ళం. భలే ఉంటుంది, చాలా ఇష్టం, చాలామందికి చాలా ఇష్టం ఇది. దీని పేరు ఒకప్పుడు రేషన్ పండ్లు ఏదో అంటా ఉన్నారు. ఇప్పుడు మల్బరీ అనమాట. ఇది చాలా అంటే చాలా స్వీట్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ ప్లాంట్ చూడండి, చాలా పెద్దగా ఉండేది. మొత్తం ప్రూన్ చేశాను. ప్రూన్ చేసి కొమ్మకి వస్తుంది చూడండి, ఎన్ని వస్తాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంది, చాలా ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట. సో ఇదేంటంటే అప్పుడప్పుడు ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత ఆకులన్నీ దూసేసామంటే మంచిగా ఫ్రూటింగ్ వస్తుంది. ఆకులు దూసేసిన తర్వాత మనము దీన్ని ప్రూనింగ్ చేసేసిన తర్వాత దీనికి కొంచెం ఎరువు అనేది ఇచ్చామంటే ఇంకా బలం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనం టెర్రస్ గార్డెన్ మీద టబ్లో పండిస్తున్నాం కదా. సో అందుకనేసి కొంచెం బలం ఇస్తూ ఉండాలి, ప్రూన్ చేస్తూ ఉండాలి. అప్పుడు కొమ్మలు ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ చాలా బాగుంటుంది. ఈ ఫ్రూట్స్ కూడా స్వీట్గా ఉంటుంది. టెర్రస్ గార్డెన్ మీద అంటే ఆర్గానిక్ కాబట్టి హెల్దీ ఫుడ్ అనమాట. వీలైనంత చెట్లను పెంచండి, హ్యాపీగా హెల్దీగా ఉండండి. నెక్స్ట్ జనరేషన్కి దీన్ని ఈ ఫ్రూట్ ఏమంటారు అని వాళ్ళు అడిగే లోపలే మనమే అన్నీ చూపిస్తాం. చాలా బాగుంది కదండి. ఇది యాక్చువల్లీ సూపర్. ఇది ఇలా వస్తుంది, గ్రీన్ ఇలా వస్తుంది, తర్వాత రెడ్ అవుతుంది. రెడ్ అయిన తర్వాత బ్లాక్ వస్తుంది. బ్లాక్ అయిన తర్వాతనే మనం తినాలి. సూపర్ ఉంటుంది. చూడండి, ఎన్ని చిన్న కొమ్మలకి ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయి చూసారా.